ఈసారి పండుగ అదిరిపోవాలి ప్రతాప్ వర్మ. అలాగే హల్క్, ఇరకొట్టేద్దాం. ఈసారి పందెం నేనే గెలుస్తా ప్రతాప్ వర్మ. అంత సీన్ లేదు, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు నిజమైన పోరు మొదలు. ఈసారి పందెం నేనే గెలుస్తా. అలాగే చూసుకుందాం. గెలిచింది హల్క్ కోడి. ఏ ప్రతాప్ వర్మ, చెప్పానా గెలుస్తాని. ఓకే హల్క్, నెక్స్ట్ సంక్రాంతికి కలుసుకుందాం. చూసారు కదా, ఇలాగా మీ ఫోటో కూడా అప్లోడ్ చేసుకొని మీకు నచ్చిన క్యారెక్టర్తో వీడియో యానిమేషన్ చేయొచ్చు. ఇదంతా ఫ్రీగా. ఇది ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మనం ఇమేజెస్ జనరేట్ చేద్దాం. దీనికోసం గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఫ్రీ ఇమేజ్ జనరేటర్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ నీ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ రైట్ సైడ్ పైన సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. మనం ఫ్రీగా ఇమేజెస్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం నానో బనానా అంటాం. ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఆప్షన్ ఇక్కడ యాడ్ అవుద్ది. నెక్స్ట్ మనం మన ఫోటోను అప్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ ఫైల్స్ అని వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. నేను మొత్తం 4 వీడియోస్ క్రియేట్ చేస్తున్నా. 4 వీడియోస్ని 4 సీన్స్ కింద డివైడ్ చేశాను. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4. ప్రతి సీన్లో మనకి ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది, అలాగే యానిమేషన్ ప్రాంప్ట్ ఉంటుంది. దీంతో పాటుగా మనకి డైలాగ్స్. మీరు ఈ డైలాగ్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రతాప్ వర్మ అని ఉంది కదా, మీరు మీ పేరు ఇద్దాం అనుకుంటే మీరు ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి రీప్లేస్ ప్రతాప్ వర్మ టు మీ పేరు ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా మనకి చాట్‌జీపీటీ ప్రతాప్ వర్మ ఉన్న చోట మీరు ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్ రీప్లేస్ చేస్తుంది. అలాగే మీకు ఒకవేళ హల్క్ క్యారెక్టర్ వద్దు అంటే హల్క్ బదులు మీకు నచ్చిన క్యారెక్టర్ రీప్లేస్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రాంప్ట్స్ అన్ని నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు ఏదో ఒక ఛానల్లోకి వెళ్ళి మీరు ఇదంతా ఫ్రీగా యూస్ చేసుకోండి. ఫస్ట్ సీన్ కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. మనకి ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడ దాకా ఉంది, కాపీ. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మనం ఒక్క చిన్న సెట్టింగ్ మార్చాలి. ఇక్కడ ప్రో అని కనబడుతుంది కదా, మీకు ఒకవేళ ప్రో వెర్షన్ కనబడకపోతే థింకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫాస్ట్ కన్నా థింకింగ్ లో ఇమేజెస్ బాగా క్రియేట్ అవుతున్నాయి. ఒకవేళ మీకు ప్రో ఆప్షన్ కనబడితే ప్రోనే సెలెక్ట్ చేసుకోండి. నేను మీకోసం థింకింగ్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. మనకి ఎక్కువ టైం కూడా ఏమీ తీసుకోదు, స్పీడ్ గానే జనరేట్ అయిపోద్ది. చూసారు కదా, సేమ్ అవుట్ఫిట్ తో మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇది ఫస్ట్ సీన్కి సంబంధించిన ఇమేజ్. నెక్స్ట్ సెకండ్ సీన్లోకి వెళ్ళి మళ్ళీ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్లోడ్ ఫైల్స్, మీ ఫోటో అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ సబ్మిట్. మన సెకండ్ ఇమేజ్ కూడా క్రియేట్ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్కి సంబంధించిన ప్రాంప్ట్ సీన్ 3లోకి వెళ్ళి ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. మీకు ఒకవేళ ఫోటో పర్ఫెక్ట్గా రాకపోతే ఇక్కడికి వచ్చి న్యూ చార్ట్ అని మళ్ళీ సేమ్ రన్ చేశారు అంటే మీకు ఫోటో పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇమేజ్ కూడా క్రియేట్ అయిపోయింది, డౌన్లోడ్. ఇక లాస్ట్ సీన్కి సంబంధించిన ఇమేజ్ ఉంది, అప్లోడ్ ఫైల్స్. ఫోర్త్ సీన్కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్.
ఇక్కడ నాకు ఇమేజ్ జనరేట్ అయింది కానీ హల్క్ బదులు ఒక మనిషి వచ్చేసాడు. దీన్ని మార్చడం కోసం నేను సింపుల్ గా రీప్లేస్ విన్నింగ్ మ్యాన్ టు హల్క్ అని టైప్ చేసి మళ్ళీ జనరేట్ చేశాను. రిజల్ట్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా హల్క్ క్యారెక్టర్ రీప్లేస్ అయిపోయింది. ఇలాగ మనకి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే మనమే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఈ ఇమేజ్ ను కూడా డౌన్లోడ్ చేసేస్తున్నా. ఇలాగ మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ఇమేజెస్ ని యానిమేషన్ వీడియో కింద మార్చడం కోసం ఇంకో వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఇది కూడా గూగుల్ వాళ్ళకి సంబంధించిందే. labs.google.flow అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. మీరు ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనబడతాయి. మీరు ఫ్రెష్ గా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. ఈ వెబ్సైట్ యూజ్ చేసే ముందు ఫస్ట్ ఈ వెబ్సైట్ గురించి తెలుసుకోండి. మీరు మీ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వడం ఇక్కడ 100 క్రెడిట్స్ వస్తాయి. ఈ 100 క్రెడిట్స్ తో మనం 5 వీడియోస్ వరకు ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. లేదు నేను ఒక 15 వీడియోస్ క్రియేట్ చేయాలి, ఇప్పుడు ఎలా అంటే మీరు 5 వీడియోస్ క్రియేట్ చేయడం ఇక్కడ 0 క్రెడిట్స్ దగ్గరకు వచ్చేసుద్ది. సింపుల్ గా సైన్ అవుట్ అయిపోయి గూగుల్ నుంచి కూడా సైన్ అవుట్ అవ్వాలి. ఇక్కడ కూడా సైన్ అవుట్ అయిపోయి ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారనుకోండి, మళ్ళీ మీకు 100 క్రెడిట్స్ వస్తాయి. ఇలాగ మీ దగ్గర ఒక 10 జీమెయిల్ ఐడీస్ ఉంటే 1000 క్రెడిట్స్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మనకి ప్రతి మంత్ ఇక్కడ 100 క్రెడిట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. మీరు ఒకవేళ క్రెడిట్స్ యూస్ చేయకపోతే ఆ క్రెడిట్స్ కూడా నెక్స్ట్ మంత్ లో యాడ్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇమేజెస్ ని వీడియో కింద మార్చే ముందు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ టెస్ట్ వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే 4 ఆప్షన్స్ కనబడతాయి. ఈ 4 ఇట్లలో మనం ఫస్ట్ ది సెకండ్ ది మెయిన్ గా ఈ 2 యూస్ చేస్తాం. ఫస్ట్ ది వచ్చేటప్పటికి టెస్ట్ వీడియో. మీ దగ్గర ఎటువంటి రెఫరెన్స్ ఇమేజెస్ లేకుండా ఓన్లీ ప్రాంప్ట్ ఉంటే టెస్ట్ వీడియో పెట్టుకోవాలి. లేదు నా దగ్గర రెఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయి అంటే ఫ్రేమ్స్ టు వీడియో పెట్టుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ రెఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రేమ్స్ టు వీడియో పెట్టా. ఇలా ఫ్రేమ్స్ టు వీడియో పెట్టడం మనకి ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ దీని పక్కన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ VO 3.1 ఫాస్ట్ అని ఉంది కదా, మీరు ఎక్కడ క్లిక్ చేసినా లేదంటే చివర సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేసిన సేమ్ సెట్టింగ్స్ దగ్గరకు వస్తారు. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పెక్ట్ రేషియో, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్ 2 సైజెస్ ఉంటాయి. మనకి పోర్ట్రైట్ వచ్చేటప్పటికి యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన సైజెస్. ల్యాండ్స్కేప్ వచ్చేటప్పటికి మనం యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ వీడియో సైజెస్. ఈ ఆప్షన్స్ యూస్ చేసే ముందు మీ దగ్గర ఉన్న రిఫరెన్స్ ఇమేజెస్ ఏ సైజెస్ లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఈ ఇమేజెస్ వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్ లోనే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ల్యాండ్స్కేప్ పెట్టుకోవాలి. ఒకవేళ పోర్ట్రైట్ లో ఉంటే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అవుట్పుట్స్ పర్ ప్రాంప్ట్. మీరు ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే మీకు ఎట్ ఏ టైం ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి, ఇక్కడ మనకి 4 వరకు సెట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 4 పెట్టి జనరేట్ చేశారనుకోండి, మీకు 4 వీడియోస్ ఎట్ ఏ టైం జనరేట్ అయిపోతాయి. కానీ మైనస్ ఏంటంటే ఒక్కసారిగా 80 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. నాకైతే ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు, 1 పెడుతున్నా. నెక్స్ట్ దీని కింద వచ్చేటప్పటికి మోడల్. ఇక్కడ మనకి 4 మోడల్స్ ఉంటాయి. కింద 2 వచ్చేటప్పటికి ఓల్డ్ వర్షన్స్, అలాగే ఆడియో ఉండదు. నేనైతే ఈ లాస్ట్ 2 యూస్ చేయను. నెక్స్ట్ ఇక్కడ VO 3.1 ఫాస్ట్, VO 3.1 క్వాలిటీ అని ఉంది కదా, మనం ఎక్కువగా యూస్ చేసేది VO 3.1 ఫాస్ట్. అదే మీరు VO 3.1 క్వాలిటీ పెట్టారనుకోండి, మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అవుద్ది. కానీ మైనస్ ఏంటంటే ఒక్కసారిగా 100 క్రెడిట్స్ మైనస్ అయిపోతాం. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఒక్క జీమెయిల్ ఐడికి ఒక్క వీడియోనే క్రియేట్ చేయగలం. నాకైతే 5 వీడియోస్ వరకు జనరేట్ అవ్వాలి, కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా VO 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంటర్ఫేస్ గురించి అలాగే ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకొని యానిమేషన్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫొటోస్ అప్లోడ్ చేసేయండి. నేను ఫస్ట్ సీన్ కి సంబంధించిన ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా.
ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. మీరు ఈ ల్యాండ్స్కేప్ వీడియోని పోర్ట్రేట్ కింద మార్చాలి అంటే ఇప్పుడైనా మార్చుకోవచ్చు. ఇలాగా పోర్ట్రేట్ కింద మారిపోద్ది. నాకైతే ల్యాండ్స్కేప్ లోనే ఉండాలి, ల్యాండ్స్కేప్ పెట్టుకున్నా. నెక్స్ట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే మనకి పైన కింద కొంచెం బ్లాక్ కనబడుతుంది. ఇది కనబడకూడదు అంటే మనం క్రాప్ చేసుకోవచ్చు. కార్నర్ లోకి వెళ్ళి కొంచెం క్రాప్ చేసేస్తున్నా. ఈ క్రాప్ చేసింది మనకి సేవ్ అవ్వడం కోసం క్రాప్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి పైన కింద ఉన్న బ్లాక్ రిమూవ్ అయిపోయి పర్ఫెక్ట్ గా మనకి ఇమేజ్ ఇక్కడ కనబడుద్ది. మీకు ఇమేజ్ ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇమేజ్ ప్రివ్యూ వచ్చిన తర్వాత మనకి సీన్ 1లో యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది కదా, ఆ ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. ఇందాక మనం ఇమేజ్ ప్రాంప్ట్లు యూజ్ చేసాం. ఇప్పుడు సీన్ 1లో వీడియో ప్రాంప్ట్ అని ఉంది కదా, ఈ యానిమేషన్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నా. కాపీ, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్, నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ ప్రాంప్ట్ రెండు కలిపి యానిమేషన్ వీడియో కింద మారడం కోసం ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, స్పీడ్గానే జనరేట్ అయిపోద్ది. వీడియో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. ఈసారి పండుగ అదిరిపోవాలి ప్రతాప్ వర్మ. అలాగే హల్క్, ఎరగొట్టేద్దాం. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నెక్స్ట్ సెకండ్ వీడియో క్రియేట్ చేసేద్దాం. ఇక్కడ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి అప్లోడ్. సెకండ్ సీన్ వచ్చేటప్పటికి ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. దీనికి కూడా లైట్గా క్రాప్ చేస్తున్నా. క్రాప్ అండ్ సేవ్. మన ప్రివ్యూ వచ్చింది. సెకండ్ సీన్కి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్. సబ్మిట్. సెకండ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా. ఈసారి పందెం నేనే గెలుస్తా ప్రతాప్ వర్మ. అంత సీన్ లేదు, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు థర్డ్ సీన్లోకి వెళ్ళిపోదాం. అప్లోడ్. థర్డ్ సీన్కి సంబంధించిన ఇమేజ్, థర్డ్ సీన్కి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్. వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ ఒరిజినల్ సైజ్. ఇప్పుడు నిజమైన పోరు మొదలు. ఈసారి పందెం నేనే గెలుస్తా. అలాగే చూసుకుందాం. మనకి లాస్ట్ సీన్ ఇమేజ్ ఉంది, ఇది కూడా అప్లోడ్ చేస్తున్నా. క్రాప్ అండ్ సేవ్. యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి సబ్మిట్. వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ ఒరిజినల్ సైజ్. గెలిచింది హల్క్ కోడి. ఏ ప్రతాప్ వర్మ, చెప్పానా గెలుస్తాని. ఓకే హల్క్, నెక్స్ట్ సంక్రాంతికి కలుసుకుందాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.